హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఈ వీడియోలో మనం ఏపీలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ కాదు, సో వాటికి ఆ కాలేజెస్ రివ్యూస్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అని డీటెయిల్ గా ఈ వీడియో అయితే చూస్తాం. అని డీటెయిల్ గా ఈ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి ఏదో ర్యాంక్ వచ్చి ఉంటుంది, వాళ్ళ ర్యాంక్ కి ఏపీలో ఏ కాలేజ్ వస్తాయి అండ్ ఏ బ్రాంచ్ వస్తుంది అని కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ లో అయితే మీ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది, సో ఆ కాలేజ్ మీకు ఏ బ్రాంచ్ రావచ్చు, సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అని క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. నేను ఇక్కడ ఏంటంటే ఈ టాప్ 10 ఏవైతే ఉంటాయో ఇంజనీరింగ్ కాలేజ్ కి, సో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఏ కాలేజ్ టాప్ 10 అని, సో ఆ తర్వాత ఆ కాలేజెస్ కి రివ్యూ అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత, అందులో అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డ్రాబ్యాక్స్ ఏంటి ఆ కాలేజ్ లో అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఇది టాప్ 10 కాలేజ్ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇది తెలుస్తుంది. సో అండ్ ఇంకెవరైనా ర్యాంక్ వచ్చి, సో వాళ్ళ ర్యాంక్ కి ఒక కాలేజ్ అనుకుంటుంటారు, సో ఆ కాలేజ్ రావాలనుకుంటే వాళ్ళ క్యాస్ట్ అండ్ ర్యాంక్ కి, సో వాళ్ళకి ఏ బ్రాంచ్ వస్తుంది ఆ కాలేజ్ లో, అందువల్ల ఆ కాలేజ్ వాళ్ళకి వస్తుందా లేదా అని క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో మనకి టుమారో నుంచి అయితే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందు మీరు ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీకు చాలా యూజ్ అవ్వచ్చు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాసింటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. సో ఈ కన్వీనియంట్ సీట్స్ కే కాకుండా మేనేజ్మెంట్ ఎవరైనా జాయిన్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఓకే గైస్, మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఆ కాలేజ్ కి రివ్యూ చూద్దాం. నెక్స్ట్ ఎవరికైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి ఆ కాలేజ్ వస్తుందా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ లో ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇదంతా కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, టాప్ 10 కాలేజ్. సో ఏపీలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అనేది టాప్ 10. సో ఈ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అనేది మనకి భీమవరంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ బాయ్ స్టూడెంట్ ఉంటే ఆ ఓసీ బాయ్ స్టూడెంట్ కి 7 to 8K ఎంసెట్ ర్యాంక్ వస్తే ఈ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ లో మనకి సిఎస్సి బ్రాంచ్ అనేది వస్తుంది. సో ఇది క్లియర్ గా మనకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అనేది ఏపీలో టాప్ 10 కాలేజ్. అండ్ దీని గురించి మళ్ళీ మనం క్లియర్ గా చూద్దాం. సో ఇదైతే టాప్ 10 కాలేజ్. సో ఇందులో మనకైతే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 14 నుంచి 15 LPA వరకు ఉంటుంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4 to 5 LPA అయితే మనకి యావరేజ్ ప్యాకేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం టాప్ 10 అయితే చూసాం. నెక్స్ట్ టాప్ 9 ఏదో చూద్దాం. సో టాప్ 9 కాలేజ్ జేఎన్టీయూ కాకినాడ విజయనగరం క్యాంపస్. అంటే జేఎన్టీయూ అండర్ కాకినాడ విజయనగరం క్యాంపస్ ఇది. సో ఈ జేఎన్టీయూ విజయనగరంలో ఇదైతే గవర్నమెంట్ కాలేజ్ ఇది. సో ఇది విజయనగరంలో ఉంటుంది. సో సేమ్ 7K to 8K ఎంసెట్ ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజీలో అయితే మనకి ఎంసెట్ సీట్ అయితే రావచ్చు. సో కన్వీనియంట్ సీట్ అయితే రావచ్చు. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 12 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4.52 LPA. సో దీని గురించి మళ్ళీ మనం క్లియర్ గా మాట్లాడదాం. సో నెక్స్ట్ టాప్ 8 కాలేజ్ అయితే చూద్దాం. టాప్ 8 కాలేజ్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో దీన్ని నార్మల్ గా అయితే టాప్ 10 కాలేజీలో అయితే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ అయితే చెప్పారు. సో ఇది అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అయితే చాలా అంటే చాలా సో బెస్ట్ కాలేజ్ అని చెప్తుంటారు చాలా మంది అయితే. సో ఇందులో అయితే మనకి 7K to 8K ఎంసెట్ ర్యాంక్ వస్తే ఓసీ స్టూడెంట్ ఎవరైనా బాయ్స్ ఉంటే వాళ్ళకైతే 7K to 8K ర్యాంక్ వస్తే వాళ్ళకి ఈ కాలేజ్ లో ఎంసెట్ సీట్ అనేది రావచ్చు. సో ఇందులో ఈ కాలేజ్ అనేది మనకి విశాఖపట్నంలో ఉంటుంది. ఈ కాలేజ్ లో అయితే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 12 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4.5 LPA. సో అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ. సో మనకి దీని గురించి అయితే మళ్ళీ క్లియర్ గా రియల్ టాక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం టాప్ 8 కాలేజ్ అయితే చూసాం. నెక్స్ట్ టాప్ 7 ఏదో క్లియర్ గా చూద్దాం. టాప్ 7 కాలేజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో ఈ తిరుపతిలో అయితే ఉంటుంది. సో మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ఏపీలో. సో ఇది కూడా గవర్నమెంట్ కాలేజే. సో దీని గురించి చెప్పాలంటే మనకి 6K అలా ఎంసెట్ లో ర్యాంక్ వస్తే ఒక ఓసీ స్టూడెంట్ అబ్బాయి ఎవరైనా ఉంటే సో అతనికి 6K to 7K ఎంసెట్ ర్యాంక్ వస్తే సో ఇందులో అయితే మనకి కన్వీనియంట్ సీట్ అయితే రావచ్చు. సో ఈ కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 18 LPA అంటే యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6.2 LPA. సో అందుకే చెప్తున్నాను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ. సో నెక్స్ట్ మనం అయితే టాప్ 6 కాలేజ్ అయితే చూద్దాం. టాప్ 6 విస్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇదైతే మనకి ఈ కాలేజ్ భీమవరంలో ఉంటుంది. సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో. సో ఇందులో కూడా మనకి 6K to 7K ఎంసెట్ ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్ అయితే కన్వీనియంట్ సీట్ అయితే రావచ్చు. సో మనకి ఈ కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 11 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4.7 LPA. సో ఈ కాలేజ్ గురించి మళ్ళీ డీటెయిల్ గా మనం క్లియర్ గా చూద్దాం. సో నెక్స్ట్ టాప్ 5 కాలేజ్ అయితే క్లియర్ గా చూద్దాం. టాప్ 5 గాయత్రి విద్యా పరిషత్ కాలేజెస్ ఆఫ్ అటానమస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ.
కాలేజ్ వచ్చి మనకి విజయనగరంలో ఉంటుంది. సో ఈ కాలేజ్‌లో మనకి కన్వీనియంట్ సీట్ అంటే ఎంసెట్ సీట్ రావాలనుకుంటే మనకి 3K టు 4K ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్‌లో అయితే మనకి కన్వీనియంట్ సీట్ అయితే రావచ్చు. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 24 ఎల్‌పీఏ అండ్ యావరేజ్ ప్యాకేజ్ 5.2 ఎల్‌పీఏ. సో దీని గురించి మళ్ళీ మనం క్లియర్‌గా మాట్లాడదాం. అడ్వాంటేజెస్ ఏంటి? డ్రాబ్యాక్స్ ఏంటి? అసలు బెస్ట్ ఎందుకు అంటున్నారు? అని క్లియర్‌గా మళ్ళీ మాట్లాడదాం. సో నెక్స్ట్ అయితే టాప్ 4 కాలేజ్ అయితే ఏదో చూద్దాం. టాప్ 4 ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి. సో ఈ కాలేజ్ అయితే అమరావతిలో ఉంటుంది. సో ఇందులో ఫీజు కూడా చాలా ఉంటుంది. మనకి ఏయూ వాళ్ళకైతే 3K అలా అయితే ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్‌లో సీట్ రావచ్చు. అండ్ అలానే ఎస్‌వియూలో ఎవరైనా ఉంటే వాళ్ళకి 7K టు 8K ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్ అయితే మనకి సీట్ రావచ్చు. సో ఇందులో హైయెస్ట్ ఎల్‌పీ సో మనకి ఈ కాలేజ్‌లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 46 ఎల్‌పీఏ ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ 7.6 ఎల్‌పీఏ. అందుకే చెప్తున్నాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ. సో ఇది అమరావతిలో అయితే ఉంటుంది. సో ఎవరైనా మనకి మేనేజ్మెంట్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫీజు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి అన్ని క్లియర్ గా తెలుసుకొని మీరైతే జాయిన్ అవ్వండి. సో ఇందులో మనకి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 46 ఎల్‌పీఏ ఉంది. అండ్ అలానే యావరేజ్ ప్యాకేజ్ 7.6 ఎల్‌పీఏ ఉంది. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ. సో ఇది మనకి టాప్ 4 కాలేజ్ అయితే చూసాం. నెక్స్ట్ టాప్ 3 కాలేజ్ ఏదో చూద్దాం. టాప్ 3 కాలేజ్ విత్ ఏపీ యూనివర్సిటీ. సో ఈ కాలేజ్ కూడా మనకి అమరావతిలో అయితే ఉంటుంది. సో ఇందులో మీకు ఈ కన్వీనియంట్ సీట్ రావాలంటే అంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ వస్తే మీకు ఈ కాలేజ్ లో సీట్ వస్తుందంటే ఏయూ రీజన్ వాళ్ళకైతే 3K టు 4K ర్యాంక్ వస్తే మనకి విట్ లో అయితే సీట్ రావచ్చు. సో ఇది విట్ ఏపీలో అయితే సిఎస్సి ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్. అండ్ ఎవరైనా ఓసీ బాయ్ స్టూడెంట్స్ ఉంటే సో నేను ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఓసీ స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ర్యాంక్ రావాల్సింది 3K టు 4K. అండ్ ఎస్వి రీజియన్ లో ఉన్న వాళ్ళకైతే 6K టు 7K ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ అయితే వాళ్ళకి సిఎస్సి బ్రాంచ్ అనేది రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ టాప్ 10 కాలేజెస్ కి మీరు అన్ని చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక పీడిఎఫ్ ఇస్తాను. సో అది లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీకు ఏ కాలేజ్ కావాలి అండ్ మీకు ఏ కాలేజ్ కి మీ క్యాస్ట్ అండ్ మీ ర్యాంక్ కి బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి టాప్ 3 కాలేజ్ అయితే చూసాం. సో విట్ ఏపీ యూనివర్సిటీలో ఇది కూడా అమరావతిలో ఉందని చెప్పాను. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 41 ఎల్‌పీఏ అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 14 టు 15 ఎల్‌పీఏ ఉంది. సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు టాప్ 3 అయితే చూసేసాం. నెక్స్ట్ టాప్ 2 ఏదో చూద్దాం. టాప్ 2 కాలేజ్ ఏయూ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ. సో ఇది చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే దీని గురించి గుడ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. సో ఇందులో అయితే మనకి 2K టు 2.5K ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్ లో సీట్ రావచ్చు. సో ఈ కాలేజ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే 84 ఎల్‌పీఏ అండ్ యావరేజ్ ప్యాకేజ్ 7 టు 8 ఎల్‌పీఏ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో రీసెంట్ గా దీనిలో ఏదో ఫంక్షన్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారంట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ఏపీ ఇంజనీరింగ్ లో అయితే. సో ఇందులో మీకు ప్లేస్మెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయని చెప్తున్నారు అందరూ కూడా. సో దీని గురించి మళ్ళీ రియల్ టాక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఆంధ్ర యూనివర్సిటీ ద బెస్ట్ కాలేజ్. సో నెక్స్ట్ మనం ఇప్పుడైతే టాప్ 2 కాలేజ్ చూసాం. టాప్ 1 కాలేజ్ ఏదో క్లియర్ గా చూద్దాం. టాప్ 1 JN2K కాకినాడ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. సో ఈ కాలేజ్ గురించి చాలా మంది స్టూడెంట్స్ కి అయితే తెలుసుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ. సో టాప్ 1 లో అయితే ఉంది మనకి. ఏపీలో టాప్ 1 కాలేజ్ ఏది అంటే JN2A కాకినాడ అని చెప్తారు అందరూ కూడా. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. సో ఇందులో మనకైతే మనకి 2K నుంచి 1K ర్యాంక్ వస్తే మనకి ఎంసెట్ లో అప్పుడు మనకి సీట్ రావచ్చు. సో ఇందులో అయితే మోస్ట్ పాపులర్ బ్రాంచెస్ సిఎస్సి అండ్ ఈసీఈ. సిఎస్సి వాళ్ళకైతే చాలా అంటే చాలా ప్లేస్మెంట్స్ అయితే ఈ కాలేజ్ లో వస్తున్నాయి. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే 35 ఎల్‌పీఏ అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 7 ఎల్‌పీఏ ఉంది. సో ఇది కూడా కాకినాడలో అయితే మనకి ఈ కాలేజ్ అయితే మనకి కాకినాడలో ఉంటుంది. సో ఈ కాలేజ్ చాలా అంటే చాలా బాగుంటుందని చాలా మంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం టాప్ 10 కాలేజ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఈ టాప్ 10 కాలేజెస్ కి మనకి రివ్యూస్ అయితే చూద్దాం. సో మనకి ఏఐ టూల్ అడిగి చాట్‌జీపీటీని అడిగి ఈ టాప్ 10 కాలేజెస్ ఎలా ఉంటాయి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి అని క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే ఈ టాప్ 10 కాలేజ్ గురించి చాట్‌జీపీటీని అడిగాం. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి రియల్ టాక్ అయితే ఇస్తుంది. సో దాని గురించి అయితే ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం JN2K నుంచి మనకి టాప్ 10 కాలేజ్ వరకు మనం క్లియర్ గా చూద్దాం. సో ఇప్పుడైతే మనం అడ్వాంటేజెస్ ఏంటి, ఆ కాలేజ్లో జాయిన్ అయితే డ్రాబ్యాక్స్ ఏంటి అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అని క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడైతే. సో ఫస్ట్ మనం అయితే JN2K గురించి మాట్లాడుకోబోతున్నాం. సో బెస్ట్ ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజ్ విత్ స్ట్రాంగ్ రెప్యుటేషన్ అండ్ సిఎస్సి ఈసీ బ్రాంచెస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ లో ఫీజు ఉంటుంది, ఎక్సలెంట్ ROI ఉంటుంది, నెక్స్ట్ గుడ్ అల్యూమినీ నెట్వర్క్ ఉంటుంది. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఏంటంటే క్యాంపస్ లో ప్రైవేట్ యూనివర్సిటీ లాగా ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యావరేజ్ గా ఉంది, ప్లేస్మెంట్స్ మోస్ట్లీ సిఎస్సి ఈసీఈకి బెటర్ గా ఉంటాయి. అండ్ ఇందులో ఈ కాలేజీలో
అండ్ ఈ కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ 40 నుంచి 67 ఎల్పిఏ వరకు ఉంది. ఆఫ్ క్యాంపస్ లో ఉంటుంది, అలానే ఆన్ క్యాంపస్ కంబైన్డ్ రికార్డ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 5 to 7 ఎల్పిఏ అయితే ఉంది. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది విశాఖపట్నంలో అయితే ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పాను. ఈ కాలేజ్ ఎందుకు బెస్ట్ అంటే ఏపీలో ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెప్యూటెడ్ గవర్నమెంట్ కాలేజీలో ఒకటి. అండ్ స్ట్రాంగ్ అకాడమిక్స్ ఉంటాయి. కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్సలెంట్ అల్యూమిని ఉంటుంది. సో డ్రాబ్యాక్స్ ఏంటంటే హాస్టల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఓల్డ్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ బ్రాంచ్ వైజ్ అయితే వేరీ అవుతుంటాయి. నెక్స్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 30 to 45 ఎల్పిఏ, యావరేజ్ ప్యాకేజ్ 6 to 8 ఎల్పిఏ. నెక్స్ట్ విట్ యూనివర్సిటీ, ఇది బెస్ట్ ఎందుకంటే మోడర్న్ క్యాంపస్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్, నెక్స్ట్ గుడ్ కోడింగ్ కల్చర్. సో ఈ కాలేజీలో అయితే మనకి మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాట్ లాంటి కంపెనీస్ విజిట్ చేస్తాయి. సో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. ప్లేస్మెంట్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 50 నుంచి 60 ఎల్పిఏ వరకు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 7 to 9 ఎల్పిఏ ఉంది. నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, ఎందుకు బెస్ట్ అంటే ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ కొలాబరేషన్, నెక్స్ట్ యాక్టివ్ కోడింగ్ క్లబ్స్, నెక్స్ట్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్. డ్రాబ్యాక్స్ ఫీ హై ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 50 ఎల్పిఏ, యావరేజ్ ప్యాకేజ్ 7 to 8 ఎల్పిఏ. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో ఇది వైజాగ్ లో అయితే ఉంటుంది. సో ఈ కాలేజ్ ఎందుకు బెస్ట్ అంటే ఏపీలో టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇది ఒకటి. నెక్స్ట్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. డిసిప్లిన్ అండ్ అకాడమిక్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఏంటంటే క్యాంపస్ సైజ్ లిమిటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. ఈ కాలేజ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 40 నుంచి 45 ఎల్పిఏ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజ్ అయితే 6 to 7 ఎల్పిఏ అయితే ఉంటుంది. నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం, సో ఈ కాలేజ్ ఎందుకు బెస్ట్ అంటే కోడింగ్ కల్చర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, గుడ్ ప్లేస్మెంట్స్, ఇండస్ట్రీ ట్రైనింగ్ బాగుంటుంది. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఏంటంటే క్యాంపస్ మీడియం సైజ్, నాన్ సిఎస్సి బ్రాంచెస్ ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ కి అయితే ఈ కాలేజ్ అయితే బెస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 30 నుంచి 40 ఎల్పిఏ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజ్ 5 to 6.5 ఎల్పిఏ. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, సో ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంటుంది. బెస్ట్ ఎందుకంటే ఈ కాలేజ్ బెస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్, లో ఫీజ్, గుడ్ రెప్యుటేషన్. డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓల్డ్ ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఏయు, జేఎన్టీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చే 20 నుంచి 30 ఎల్పిఏ వరకు అయితే ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 4 to 6 ఎల్పిఏ ఉంటుంది. నెక్స్ట్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇదైతే మనకి వైజాగ్ లో అయితే ఉంటుంది. సో కాలేజ్ ఎందుకు బెస్ట్ అంటే ఎక్సలెంట్ సిఎస్సి అండ్ ఐటీ ప్లేస్మెంట్స్ కి, గుడ్ ఫ్యాకల్టీ, స్ట్రాంగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. నెక్స్ట్ ఈ డ్రాబ్యాక్స్ ఏంటంటే స్ట్రిక్ట్ అకాడమిక్స్, కోర్ బ్రాంచెస్ ఆపర్చునిటీ లిమిటెడ్ గా ఉంటాయి. సో ఈ కాలేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ 40 నుంచి 45 ఎల్పిఏ వరకు అయితే ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 5.5 నుంచి 7 ఎల్పిఏ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆఫ్ విజయనగరం, సో విజయనగరంలో అయితే మనకి ఈ కాలేజ్ ఉంటుంది. సో ఈ కాలేజ్ ఎందుకు బెస్ట్ అంటే గవర్నమెంట్ కాలేజ్, అఫోర్డబుల్ ఫీజు ఉంటుంది, గుడ్ ఫ్యాకల్టీ ఉంటారు. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ప్లేస్మెంట్ జేఎన్టీయూకే మెయిన్ క్యాంపస్ రేంజ్ లో ఉండవు, లిమిటెడ్ కంపెనీ విజిట్స్ చేస్తాయి. హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే 50 నుంచి 20 ఎల్పీ వరకు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 ఎల్పీ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ భీమవరం, సో ఈ కాలేజ్ ఎందుకు బెస్ట్ అంటే ఏపీలో టాప్ ప్రైవేట్ అటానమస్ కాలేజ్ లో ఇది ఒకటి. స్ట్రాంగ్ కోడింగ్ కల్చర్ ఉంటుంది, గుడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, అల్యూమిని నెట్వర్క్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. డ్రాబ్యాక్స్ ఏంటంటే స్ట్రిక్ట్ అకాడమిక్ షెడ్యూల్ అయితే ఉంటుంది, సిఎస్సి కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ కాలేజ్ లో. సో హైయెస్ట్ ప్యాకేజ్ 40 నుంచి 45 ఎల్పీ వరకు అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ అయితే 5.5 నుంచి 7 ఎల్పీ వరకు అయితే ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి టోటల్ గా సో ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో నేను ముందు ఫస్ట్ లో చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ లైక్ హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ అది రీసెంట్ గా జరిగిన ప్లేస్మెంట్స్ గురించి అయితే అప్పుడు ఫస్ట్ లో చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అయితే టోటల్ గా కాలేజ్ డీటెయిల్స్ అంతా ముందు ఓల్డ్ రికార్డ్స్ అంతా కూడా బేస్ చేసుకుని అయితే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ చాట్ జీపీటీ ఇచ్చింది. సో మీకు ఈ టాప్ 10 కాలేజ్ గురించి అయితే క్లియర్ గా చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఈ టాప్ 10 కాలేజెస్ కాదు, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ గురించి కూడా ఇలా అడిగితే మీకు క్లియర్ గా ఇస్తుంది చాట్ జీపీటీ. హలో చాట్ జీపీటీ, నేను ఎలా అయితే అడిగానో మీరు కూడా అలానే అడగండి. హలో చాట్ జీపీటీ, ఏపీఎంసీ స్టూడెంట్స్ కి టాప్ 10 కాలేజ్ రిలేటెడ్ వన్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనైతే ఇలా అడిగాను. సో మీరు కూడా అడగచ్చు. సో మీకు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆ కాలేజ్కి ఇలా అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎస్ఆర్కేఆర్ భీమవరం కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. అప్పుడు ఏమడుగుతారంటే ఈ కాలేజ్ కి రియల్ రివ్యూ కావాలి, ఇందులో బెస్ట్ ఏమున్నాయి అండ్ అలానే డ్రాబ్యాక్స్ ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, క్లియర్ గా ఇవ్వడం మీరే అడిగితే కూడా క్లియర్ గా ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్ట్అప్ ఏదైనా హ్యాకథాన్స్ అలా కండక్ట్ చేస్తున్నాను లేదా ఆ కాలేజీలో కూడా క్లియర్ గా అడగండి. అండ్ ఫైనల్ గా ఒక లైన్ పెట్టండి, నో నీడ్ టు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అయితే ఒక లైన్ పెట్టండి. సో క్లియర్ గా మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ గురించి డీటెయిల్ గా అయితే ఇస్తుంది. సో ఇది ఎందుకు నేను చాట్ జీపీటీ చూసి ఇలా చెప్తున్నా అంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో ఎవరినెవరినో అడగాల్సిన అవసరం లేదు. మీరే చాట్ జీపీటీకి వెళ్ళి
సో మీకు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో మీరు ఆ కాలేజ్ గురించి అడిగితే క్లియర్ గా అయితే ఇలా ఇస్తుంది. సో మీరు అన్ని కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాం. సో మీకు ఏదైనా ఎంసెట్ రిలేటెడ్ కానీ బీటెక్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ర్యాంక్ అక్కడ క్లిక్ చేస్తే సో మీకు ఏపీలో ఉన్న ఏ కాలేజీలో మీకు సీట్ రావచ్చు, ఏ బ్రాంచ్ రావచ్చు అని క్లియర్ గా తెలుస్తుంది. సో ఆ వెబ్సైట్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. సో మీరు ర్యాంక్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏయూ రీజ్ అయినా ఎస్సీయూ రీజ్ అయినా సెలెక్ట్ చేసుకుంటే సో మీకు ఈ క్యాస్ట్ ఏంటి అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏపీలో ఉన్న ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది క్లియర్ గా తెలుస్తుంది. సో ఆ లింక్ ఆ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో క్లియర్ గా అయితే మనం ఈ వీడియోలో అన్ని టాప్ 10 కాలేజ్ గురించి అలానే మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందని కూడా క్లియర్ గా చెప్పాను. సో మీకు ఇంకా ఏదైనా ఎంసెట్ రిలేటెడ్ కానీ బీటెక్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేను ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి.